నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అట్లాగే అక్కడ హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయాల్లోకి వెళ్తే, తప్పుడు విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజకీయ లబ్ధి పొందాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి తగ్గటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఒక లైవ్ షోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఒక తప్పుడు ఎలిగేషన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శాఖ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్లో 1200 కోట్ల రూపాయలని దారి మళ్లించారు. ఆ నిధులు ఎక్కడికి ఎందుకు ఖర్చు పెట్టారో ఎవరికి తెలియదు అని చెప్పేసి దాని మీద ఒక గంటకు పైగా ఒక డెబిట్ షో నిర్వహించారు. తర్వాత దానికి ఆ తర్వాత జరిగిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ గారు దారి మళ్లించారు, ఆ నిధుల్ని అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ఒక గంట 40 నిమిషాలలో కేఎస్ఆర్ గారితో మార్నింగ్ షోని నిర్వహించారు. అంటే ఇప్పుడు దీని మీద కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన నాగార్జున యాదవ్ మీద కేసు ఫైల్ అయింది. ఇప్పుడు తాజాగా ఇంకొక షో వేశారు. ప్రశ్నిస్తే కేసు పెడతారా, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపిస్తే మీరు తట్టుకోలేరా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపిస్తే కేసు పెట్టట్లా, నిష్కారణంగా ప్రభుత్వం మీద తప్పుడు విషయాల్ని ప్రాపగండం చేస్తుంటే దాని ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలి, మేము రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి మీరు ఏది చేసినా అది తప్పు, కరెక్ట్ అయినా విమర్శలు చేసినా అది తప్పు కింద ప్రజల్లో తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని దురుద్దేశంతో మాట్లాడితేనే కేసులు నమోదు చేస్తారు. ఇక్కడ అరెస్ట్ ఎవరు చేయలా, అతనికి 41A నోటీస్ ఇచ్చారు. ఏ కారణం చేత నోటీస్ ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం. ఏమని ఇచ్చారు ఈ నోటీస్ ద్వారా అంటే, నాగార్జున యాదవ్కి ఈ నోటీస్ ద్వారా తెలియజేయటం ఏమనగా, తిమ్మాపురం పిఎస్ అంటే కాకినాడ రూరల్ సర్కిల్లో ఉన్నటువంటిందుగల క్రైమ్ నెంబర్ 47 అప్లికేటెడ్ 2026 US 352-353-2 BNS సెక్షన్ 67 IT యాక్ట్ ప్రకారం 3/4/2026 తేదీన ఫిర్యాదుదారు అయినటువంటి బత్తుల గణేష్ అలియాస్ దొరబాబు సన్ ఆఫ్ రాజు ఏజీ 41 సంవత్సరాలు, కాపు కులానికి చెందినటువంటి తిమ్మాపురం గ్రామం కాకినాడ రూరల్ మండలమైన వారు ఇచ్చిన ఫిర్యాదు సారాంశం ప్రకారం కేసు నమోదు చేసి విచారణలో భాగంగా మిమ్మల్ని ముద్దాయిగా గుర్తించటమైంది. కావున ఈ నోటీస్ అందుకున్న 7 దినములలో మీరు దిగువ సంతకం చేసిన అధికారి ఎదురుగా మీరు స్వయంగా కానీ మీ లాయర్ గారితో కలిసి వచ్చి హాజరు కాయవలసిందిగా వచ్చి సంజాయిషి ఇవ్వవలెను. ఈ నోటీస్ ద్వారా తెలియజేయటమైంది. హాజరు కాని సమక్షంలో అందుకు మిమ్మల్ని ముద్దాయిలుగా భావించి అరెస్ట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు ఇచ్చిన తర్వాత ఈ నోటీసుని పోలీసులు ఇచ్చిన నోటీస్ తీసుకున్నాక మన అక్కయ్య గారు ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి తీరా మీ ఆర్థిక అవకతవకల మీద ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా? మీ చేతగానితనంతో పంచాయతీరాజ్ శాఖని భ్రష్టు పట్టించడమే కాకుండా 1200 కోట్ల రూపాయలని 240 రోజుల పాటు దారి మళ్లించిన మీ తీరు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం మీ పిరిగితనానికి నిదర్శనం. మీరు పాల్పడుతున్న అవినీతి, అక్రమాలు మరియు కుంభకోణాలు ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతా. మీరు పెట్టే ఈ అక్రమ కేసులు గౌరవ న్యాయస్థానంలో ఎదుర్కొంటానని చెప్పాడు. బాగుంది, వెరీ గుడ్. నేను అడుగుతుంది ఏంటంటే, అంతా నేను అడగలేదు కానీ పంచాయతీరాజ్ శాఖని భ్రష్టు పట్టిస్తున్నారు అని అడుగుతా. దాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా గిరిజన గ్రామాలలో రోడ్డు కనెక్టివిటీ తీసుకొచ్చాడు. కానీ గత 5 ఏళ్లలో మీ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఎవడో కనీసం నువ్వు చెప్పురా బాబు. అరే బాబు, నువ్వు గత 5 ఏళ్లలో మీ పంచాయతీరాజ్ మినిస్టర్లు ఎవరో చెప్పు చేతనైతే. అది అంటే భ్రష్టు పట్టించడం. అంటే నేనే కాదు, ఈరోజు ఎవరిని క్వశ్చన్ అడిగినా గతంలో పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఎవరో చెప్పమని టక్కని సమాధానం చెప్తాడని చూద్దాం. అంత అద్భుతంగా పనిచేశారు మన వాళ్ళు పంచాయతీరాజ్ శాఖని. కాబట్టి నవ్విపోతారు కదరా, నాకెందుకు సిగ్గు లేదన్నట్టుగా ఇలాంటి సొల్లు మాటలు, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి మైకు తీసుకుంటే ఊగిపోయి వాగటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ తెలుసుకో. సరే, దీని మీద ఫైనాన్స్ మినిస్టర్ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ద గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ ద 5th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఇన్ ద టర్న్ ఆన్ ద 1452 crores ఇన్ ద లోకల్ బాడీస్ సెట్ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల్ కేశవ్. ఆ 1452 కోట్ల రూపాయలని లోకల్ బాడీస్కి ఇవ్వటం జరిగింది. అంటే పంచాయతీలు, సర్పంచులు,
ఎంపీటీసీలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్కు ఉన్నటువంటి వాళ్ళకి వివిధ డెవలప్మెంట్ లెక్కన ఏమని ఇన్ రిలీజ్డ్ థర్స్డే కేశవ్ హ్యాస్ సెట్ టు 998 crores వాజ్ రిలీజ్డ్ టు ది గ్రామ పంచాయతీ, గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. అనదర్ 454 crores టు ది అర్బన్ రూరల్ బాడీస్. అర్బన్ రూరల్ అంటే మేజర్ పంచాయతీలు, అలాగే మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేటువంటి వాళ్ళు చిన్న చిన్న డెవలప్మెంట్ వర్క్స్ కోసం ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చి ఒక ప్రెస్ మీట్కి కూడా రిలీజ్ చేశారు. మీకు దమ్ముందంటారా? ఆర్కే యాక్ట్ తెచ్చుకొని పయ్యావుల కేశవ్ గారు రిలీజ్ చేసింది కరెక్టా తప్ప అని చెప్పేది నువ్వు యాక్ట్ చట్టం ద్వారా ప్రవేశపెట్టు. అంతేగాని సాక్షిలో ఎలా పెడితే అలా కూర్చొని వాగితే ఎవడు చూస్తూ ఊరుకోడు. ఏది పెడితే అది పిచ్చి వాగుడు వాగితే ఎవడు చూస్తూ కూర్చోడు. అబ్బా ఇంకొక ముఖ్యమైన విషయం, కొమ్మినేని శ్రీనివాసరావు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, అంటే అది షో పెట్టాడు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారా? నా 50 ఏళ్ల సర్వీస్లో నీ 50 ఏళ్ళ సర్వీస్ ఎవరికి కావాలరా? ఎక్కడ చేసావు నువ్వు 50 ఏళ్ళ సర్వీసు? నువ్వు 50 ఏళ్ళ జర్నలిజం చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే అమరావతి వేసల రాజధాని అంటే తప్పకుండా షో కట్ చేస్తారో సన్నాసి వెధవా. కాబట్టి నీది జర్నలిజం కాదు, నీది బ్రోకరిజం. జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళొత్తే వ్యాపారం చేస్తున్నావు. గత 5 ఏళ్లలో ఎంతమంది ప్రశ్నిస్తే ఎంతమంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు? ఆ రోజు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? ఆ రోజు డెమోక్రసీ ఎక్కడికి పోయింది? ఏం చేశారు ప్రజాస్వామ్యాన్ని? ఈరోజు ఈ అక్కాయగాడు తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు మాటలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజకీయ లబ్ధి పొందాలంటే దాన్ని ఖండించి దాని మీద వివరణ కోసం 48 నోటీస్ ఇస్తే ప్రజాస్వామ్యం కూని అయిందని ఈయన, 50 ఏళ్ళైన సర్వీస్లో చూడలేదని ఈయన, ఆయనేమో ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఎదుర్కొంటా, పోరాడతా, యుద్ధం చేస్తా. అందుకేరా కాకినాడ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో బాగా ఎదుర్కో. పోలీసులు సెకండ్ రౌండ్ వేయడానికి బాగా రెడీగా ఉంచారు. ఎందుకంటే వీడికి బాగా జీబలిసి కొట్టుకుంటున్నాడు. ఏముందులే అరెస్ట్ అయితే నాకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇది ఇస్తారనుకోండి, అప్పుడు దాకా ఏం ఉండవు రే. తెడా సింగ్ మాడా సింగ్గా మార్చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టు బాగా మాట్లాడు. నీ దగ్గర ఆరోపణలు అది తప్పు అని తెలిస్తే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ప్రశ్నించు, తప్పు లేదు. కానీ ఏదైనా ప్రభుత్వం మీద బురద చల్లాలని, ఏదో ఒకటి మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తే దాన్ని తీసుకెళ్ళి సాక్షి ఛానల్లో చదివేసి సాక్షి ఛానల్లో మాట్లాడేసి అది మీ వైసీపీ సోషల్ మీడియాల ద్వారా దాన్ని పాపగండం చేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత డ్యామేజ్ చేయాలనో, లేదా పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా దెబ్బతీయాలనో, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే అప్పట్లాగా చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, దాని మీద ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతారు. నువ్వు కూడా న్యాయస్థానం జడ్జి దగ్గరికి వెళ్ళి చెప్పు, మాకు తాడేపల్లి కొంప నుంచి పేపర్ వచ్చిందంటే ఆ స్క్రిప్ట్ నేను సాక్షిలో చదివాను, ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు చదివించాడని చెప్పు. మొత్తం శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పోయి అక్కడ కూర్చొని గానా భజన ఆడుతారు. కానీ వీడికి మాత్రం సెకండ్ రౌండ్ మాత్రం గట్టిగా పడాలి. ఎందుకంటే ఒకసారి అరెస్ట్ అయ్యి ఎమ్మటే రిలీజ్ అయ్యేసరికి ఈడొకడు ఆ కారుమూరి వెంకటరెడ్డి గారు పోలీస్ స్టేషన్ అంటే ఏమన్నా జస్ట్ అలా వెళ్ళి ఇలా రావటం అనుకుంటున్నారు. కానీ ఈసారి అరెస్ట్ అయితే మాత్రం ఇంకొకసారి లైఫ్ లాంగ్లో నోరు జారకుండా వీడికి అసలే మాటలు అంతంత మాత్రమే వస్తుంది. పోలీసులు లాఠీ లోపలికి దోశారనుకో, ఆ కొందుకున్న స్వరపేటకు కూడా బూడిపోతే అనాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి ఖచ్చితంగా మనోడు విచారణకి వెళ్తాడు, ఖచ్చితంగా అక్కడ అరెస్ట్ అవుతాడు. తర్వాత మనోడికి తేక్ తడి పోచమ్మ గుడి ఖచ్చితంగా ఇంకొకసారి మీడియా ముందు బయటకు వచ్చి మాట్లాడాలంటే మనోడికి కూడా స్క్రిప్ట్ లేకుండా, అంటే స్క్రిప్ట్ కాదు, సరైనటువంటి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడే పరిస్థితిలో ఉంటారు. అంటే ఈ వైసీపీలో ఉన్నంతా చిల్లర పోస్టులు, ఇలాంటి చిల్లరగా పోస్టులు పెట్టేసి మేము పెద్ద ప్రాపగండం చేస్తున్నాం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని అంటుంది. ఇట్లాంటి నాకు నిన్నొకరిని మోస్తే తర్వాత వెనక కారుమూరి వెంకటరెడ్డి గారు ఇంకా 2-3 ఉన్నారు. ఈ నలుగురు గానా భజన స్క్రాప్ని కానీ ఒకసారి సవరదీస్తే ఇక మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి ఫేక్ ఫ్యాక్టరీస్ అన్నింటిని కూడా షట్టర్లు క్లోజ్ చేసిన పరిస్థితి ఏర్పడుద్ది. ఇక కొమ్మినేని శ్రీనివాసరావు గారి భయం ఏంటంటే ఈయన అరెస్ట్ చేసి లోపల పడి కుమ్మితే ఎక్కడ నా పేరు చెప్తాడో. ఆల్రెడీ ఇప్పటికీ జీవిత చరమాంకంలో ఒకసారి వెళ్ళొచ్చా, ఇక రెండోసారి అంటే వీడితో పాటు నాకు కూడా సెకండ్ రౌండ్ వస్తుందని భయపడుతున్నాడు. అరే కర్రీసీను, నువ్వేం భయపడమాక. ఈ ప్రభుత్వం దిగిపోయేసరికి నువ్వు 4-5 సార్లు అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అరెస్ట్ జైలుకి వెళ్ళటం అనేది సహజం. ఎందుకంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని తీసుకొచ్ి ఇక్కడ ప్రజలకు ముందు తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు. మళ్ళీ మీడియా ముందు ఏడవటానికి జీవిత చరమాంకంలో నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి లంగా ఏడవడానికి రెడీగా ఉండు. అయితే ఒక్క విషయం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవటం మీద రానున్న రోజుల్లో ఈ ఫేక్ ప్రచారాన్ని పబ్లిసిటీ చేసే వాళ్ళంతా కూడా గతంలో చూసాం. మొన్న ఇంతకుముందు 2-3 కంట్రోల్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా కూడా అసలు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టలేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా
ఒక రకంగా కట్టడి చేయటం ద్వారా తప్పుడు ప్రచారాలను పోస్టులను ప్రజల్లో తీసుకెళ్లాలంటే భయపడతారనేది వాస్తవ విషయం. సో ఆల్ ది బెస్ట్ రా నాగార్జున. అసలే నీకు సెకండ్ కోటింగ్కి మంచి ఉరబారు కడ్డీని గట్టిగా ఆముదం మూసి రెడీగా ఉంచుతున్నారు. సో గట్టిగా ఉండు. స్టేషన్ తర్వాత బయటకు వచ్చినాక మళ్ళీ నీ ఆ స్టేషన్లో ఎలాంటి అనుభవాన్ని నువ్వు ఫేస్ చేసావో మీడియా ముందు చెప్పాలని మేము